హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనమును చూద్దామా. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యెహెజ్కేలు ప్రవక్త తాను ఎండిపోయిన ఎముకలు గల ఒక లోయలో దేవుడు ఆయనను సంచరింపజేస్తున్నాడు. అయితే దేవుడు అడుగుతున్నాడు, ఎముకలు బ్రతకగలవా అని. ప్రభువా యెహోవా నీకే తెలియనని ప్రవక్త లోబడుతూ చెప్తా ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఈ ఎముకలు బ్రతుకున్నట్లుగా నువ్వు ఎలుకెత్తి ప్రవచించు అని చెప్పగానే ఎప్పుడైతే ప్రవక్త ఆయన దేవుని మాటకు లోబడిన వాడై విశ్వాసముతో ప్రవచించాడో, ఎండిపోయిన ఆ ఎముకలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వడం ప్రారంభించాయి. వాటి మీద నరములు రావడం, మాంసం రావడం, ఇంకా చర్మము వాటన్నింటినీ కప్పివేయడం, మృతులైన వారు తిరిగి బ్రతకడం జరిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రతికూలతలు ఉన్నప్పుడు, వ్యతిరేకతలు ఉన్నప్పుడు, అలజడుల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, తుఫాను లాంటి భీకరమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు వాటిని చూసి నువ్వు దిగులు పడకు. నాకు మేలు జరుగుతుందా, నాకు అద్భుతం జరుగుతుందా, దేవుడు నన్ను దీవిస్తాడా, నా పరిస్థితి మారుతుందా అనే ఒక సందేహములన్నీ కూడా పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వాక్యాన్ని నమ్ము, దేవుని వాక్యాన్ని విశ్వసించి, దేవుని వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారంగా నువ్వు ప్రవచించినప్పుడు నీలో ఉన్న కలవరము, కలతలు, భీకరమైన తుఫాను వంటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి నువ్వు ఊహించని అద్భుతములు, ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో జరుగుతాయి. కాబట్టి కీడును కాక మేలును ప్రవచించండి. యెహెజ్కేలు చూసిన అద్భుతములను మీరు కూడా చూస్తారు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.